హిందువులలో ఎన్ని దేవతలు ఉండ్రు, ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లు ఉండ్రా? ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకున్నట్టు మందు తాగేటోళ్ళకు ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, గొయ్యాలి, కోడి గొయ్యాలి అనేటోళ్ళకు ఉండ్రు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉన్నాడు. అందరికీ నమస్తే. ఈరోజు మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మన హిందూ దేవీ దేవతలపైనటువంటి చేసినటువంటి వాక్యాలని యావత్ తెలంగాణ ప్రజలు ఖండిస్తూ ఉన్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు తెలంగాణ రాజ్యంలో అత్యున్నతమైనటువంటి ఒక కృషిలో కూర్చున్నారు. 2006లో మిర్జిల్ మండలం నుంచి మీరు జెడ్పీటీసీ నామినేషన్ వేసినప్పుడు మీరు అన్న అదే ఎల్లమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళి మొక్కి మరీ నామినేషన్ వేసినావు. 2009లో నువ్వు అన్న గదే హనుమంతుడి టెంపుల్కి వెళ్ళి మొక్కి మరీ ఎమ్మెల్యేకి నామినేషన్ వేసినావు. నువ్వు అన్న గదే కౌస దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి యాడన బలించినావు. నువ్వు అన్న గదే పాలపూజ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి పప్పు ప్రసాదాలు పంచినావు. నువ్వు అన్న గదే ముక్కోటి దేవుళ్ళు దిక్షుజులా కొలిచే మతంలో పుట్టి ఒకప్పుడు దానికోసమే బతికి ఎంతో భక్తి శ్రద్ధలతో మొక్కిన మొక్కుల వల్ల చేసిన హోమాల వల్ల అదే ముక్కోటి దేవుళ్ళ చల్లని చూపుతో ప్రజల ఆశీస్సులతో రాజ్యాన్నేలే రాజులా మీరు ఉండవలసింది పోయి కింద కూర్చుందని, చేతిలో మైక్ ఉందని, నోట్ల నాలుక ఉందని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడుతూ పోతూ ఉంటే ముఖ్యమంత్రి గారు మీ ముందు సభల్లో మీ ముందు కూర్చోవడానికి తెలంగాణ ప్రజలు ఉండరని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. భద్రం సారు శనార్థి.